నమస్తే అండి, నా పేరు సతీష్. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఏపీ స్టేట్ యూనివర్సిటీ కడప నుంచి 300 కడక్నాథ్ 1 డే ఓల్డ్ పిల్లలు తీసుకున్నాను. సో వాళ్ళు బై ట్రైన్ నాకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు. వచ్చేటప్పటికి అన్నీ హెల్దీగా ఉన్నాయి. 1 డే ఓల్డ్ పిల్లలు కాబట్టి ఖచ్చితంగా 1 మంత్ పాటు వాటిని బ్రూడింగ్లో ఉంచాలి. సో బ్రూడింగ్ ఏ విధంగా చేయాలి, ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఫీడ్ ఏ విధంగా ఇవ్వాలి, వాటర్ ఏ విధంగా ఇవ్వాలి, అన్నీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తున్నారు. డే టు డే చిక్స్ హెల్త్ అప్డేట్స్ వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకుంటారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళు మనకు బెటర్ సపోర్ట్ ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ఏ రోజుల్లో చేయాలి, ఏ విధంగా చేయాలి అని కూడా మనకు చెప్తారు. ఇప్పటికి నేను పిల్లలు తీసుకొని 18 days అవుతుంది. 35 to 40 grams ఉండే పిల్లలు మనకి ఇస్తారు. సో ఇప్పటికి అవి ఒక్కో పిల్ల 160 grams వరకు పెరిగాయి. సో పిల్లలన్నీ హెల్తీగా ఉన్నాయి, బెటర్ గ్రోత్ ఉంది వాటికి. ఇటువంటి బాక్సెస్లో వాళ్ళు మాకు చిక్స్ పంపించారు. ట్రాన్స్పోర్టేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సేఫ్గా మా వరకు చేరాయి. 8 feet డయామీటర్స్తో బ్రోడర్స్ని అరేంజ్ చేశాము. వాళ్ళు చెప్పిన విధంగా లైట్ అండ్ టెంపరేచర్ కంట్రోల్డ్గా మేము ఫిక్స్ చేయడం ద్వారా పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి. 2 నెలలు పోయాక ఇంకొక బ్యాచ్ బోడి పిల్లలు మేము వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాము. ఎవరైనా వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకుంటే నిరభ్యంతరంగా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు.